ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా డాక్టర్ గామపాటి మధ్యలేఖని నేను జరిగింది. మరి ప్రధానంగా సామాన్యుడు గురించి చేస్తున్నా ఇప్పుడు మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించి సామాన్యుడికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి సామాన్యుడు ఏం చేస్తాడు? వారికి ఏమి డబ్బు లేదు, ఇంకోటి లేదని అనుకోవచ్చు, కానీ ప్రజలు విఘ్నులు, ఓటర్స్ తెలివైన వాళ్ళు, ఓటర్ మహాశైలందరూ కూడా ఒక్కసారి విఘ్నతతో ఆలోచించండి. సామాన్యుడికి అవకాశం ఉన్న ఈ నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటే కొన్ని వాళ్ళలో మాకు నీళ్లు రావడం లేదు, కాలువలు కూడా నిండిపోయినాయి, కాలువలు కూడా క్లీన్ చేయడం లేదు, మరి మాకు మీకు ఓటేయాలంటే ఇవన్నీ కూడా చేయకుండా మేము ఎత్తేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి పాలకులు నిద్రపోతా ఉన్నారని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నా. కేవలం పై పూతలను పూసి పై వరకు మాత్రమే అధికారం ఉంది, అభివృద్ధి చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఒకసారి కళ్ళు తెరవాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గ్రామాలకు కూడా తాగునీరు లేదు, ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు ఎంతో దూరం నుంచి పింజల్లో తీసుకొని నీళ్లు తీసుకొని తాగడానికి కూడా కష్టపడుతున్నటువంటి సమయంలో నీటి ఎక్కడ ఎక్కువగా ఉంది. రైతులకు ఎక్కడ చూసినా కూడా పంటలు పండించుకోవడానికి సాగునీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కాలువలు లేవు, చెరువులు లేవు, పోనీ కెనాల్స్ ఎక్కడైనా ఉన్నాయంటే అవి లేవు. ఈ నియోజకవర్గంతో కూడా ఒట్టిగా ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది, ఎడారిగా మారే పరిస్థితి వస్తూ ఉంది. మరి ముందు జాగ్రత్తగా పాలకులు ఎలిగాలు కానీ నిద్రపోయి నీటి ఎద్దడికి కారణమవుతా ఉన్నారు. కాబట్టి చాలా వరకు రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందించే ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మీ అందరికీ కూడా ఒక్కసారి సస్యశామం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఉద్యోగాలాక ఎంతో మంది ఇబ్బందులు పడి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి ఏమైనా ఉద్యోగాలు విడుదల చేసిందా అంటే అరకుల ఉద్యోగాలు తప్ప ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. మరి తప్పుదారి బట్టి యువత ఆల్కహాల్కి మత్తుకు బానిస అవుతున్నారంటే కారణం ఎవరు? పాలకులు కాదా? ఉద్యోగ అవకాశాలు కల్పి కారణమవుతుంది ఈ ప్రభుత్వ పాలకులే అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందుకోసమే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు అనేక మంది నిరుద్యోగులు అనేక మంది రైతులు కలవడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ చెప్పినది ఖచ్చితంగా చేస్తూ ఉంది. రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటే రైతులు పండించేటువంటి పంటలు గిట్టుబాటు ధర కల్పించడానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఆధారంగా చేసుకొని మేము రైతులు పెట్టినటువంటి పెట్టుబడిలో 50% లాభంతో మద్దతు ధరలు ప్రకటిస్తామని బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ మతానికి కులానికి అడ్డం పెట్టి కాలం గడుపుతూ ఉంది. ముందే రైతులు అనేక మంది ముందుకు వస్తా ఉన్నారు. నాది కూడా ఇక్కడే పక్కన చిన్నబల్లాపురం గ్రామం. నేను కూడా మీకు అందుబాటులో ఉంటా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దగ్గరికి వస్తా. కాబట్టి 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నాకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి అయినటువంటి జంగిరి లక్ష్మీనరసింహ యాదవ్ గారికి కూడా మరొక ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మనందరినీ కూడా సవినయంగా వేడుకుంటాము.